నూలు సూది, జానర్ దారం, మీటర్ గుడ్డ ఇవన్నీ కలిస్తే తయారయ్యేదే లంగా. లంగా సాక్షిగా చెప్తున్నాను, నిన్ను ఏచేస్తా. కలలో కూడా కార్తీక్ కనబడకూడదని పంచి కట్టి మరీ మంచిగా ధ్యానం చేస్తున్న పులిహోర రాజాకు ఈసారి ఎదురైన బాజా ఏంటో పులిహోర రాజా 4లో చూసేయండి మరి. అన్నా నెక్స్ట్ వీక్ కార్తీక్ ఫారెన్ వెళ్ళిపోతున్నాడు, ఇదిగో పేపర్లు వేశారు. కార్తీకు నిన్ను వదలా. ఎక్కడ చచ్చారా? రండ్రా, ఘోరం జరిగిపోతుందిరా. రండ్రా. ఎక్కడ చచ్చారా? రండ్రా. ఆ కార్తీక్ గారు నన్ను విస్తరాకలా చింపి విదేశాలకు వెళ్ళిపోతుంటే మీరు తమలపాకలు నవ్వులుకుంటూ నోరు పండిందో లేదో చూసుకుంటున్నారా? అన్నా ఇన్ని రోజులు ఎలాగ గడిచిపోయింది, ఇక ఊరుకున్నదే లేదన్నా. అన్నా నిన్ను చూసి నా మనసు తరికిపోతుందన్నా. అందుకనే ఒక్కొక్కడు తిండి కూడా తినడం మానేశారు. అందుకేనన్నా అందరం బిర్యానీ తిని బతుకుతున్నాం. మీలో ఎవరో ఒకరు ఈ పేపర్ చదవండి రా, మీకు ఆ విషయం తెలుస్తుంది. అన్నా ఆ పేపర్ నువ్వు చదువన్నా. అన్నా నువ్వు చదువునా. అన్నా అందరిలో కల్లా నువ్వే తెలివైనడు అన్నా, నువ్వే చదువు అన్నా. నా వైపు చూస్తావేంటి, నువ్వు చదవలేవా? రే యాత్రలో సెలక్ గింజలు అమ్ముకునే వాళ్ళగా డిస్కషన్ ఏట్రా? పక్కన ఖర్జూరం అమ్మొచ్చుగా. పదరా అమ్ముకుందాం. రే కత్తి నువ్వు వచ్చి చదవరా ఈ పేపరు. చదివే. అన్నా నాకెందుకన్నా సీనానికి ఇచ్చానా? కొన్ని రోజుల నుండి ఇంగ్లీష్ పేపర్కే అలవాటు అయిపోయినా. ఏరా చదవడం రాదా లేదా చదువుకోలేదా? అదేంటన్నా అలాగంటావు? మనూ డాక్టర్ బాబు కన్నా సంవత్సరం జూనియర్. ఏట్రా అలా చూస్తాను? ఎడ్యుకేటర్రా నేను. మీరంటే అలాగే చదువుకోలేదు, నేనంటే ఏంటనుకున్నావు? అవునా? ఎక్కడ MBBSలోనా? కాదన్నా. ఇంటర్లోనా? కాదన్నా. హై స్కూల్లోనా? ఎలిమెంటరీలో అన్నా. తను 3 చదివితే నేను 2 చదివా. ఏరా తర్వాత మరి చదవలేదా? ఎక్కువ చదివితే నిరుద్యోగులా మిగిలిపోతానని మా అయ్యా మీ అయ్యా ఇచ్చాడు చికెన్ పొయ్య. వీటితో ఏటిగాని నువ్వు చదవరాసి ఈ పేపరు. ఓకే అన్న, వీటితో ఏంటి నేను ఎరగదీస్తా. ఇటుకి బట్టే తీసుకెళ్ళి చూడరా ఈ పేపర్. చదువురా. కోస్తాకి భార్య వర్షాలు. ఒరే అది భార్య వర్షాలు కాదురా, భారీ వర్షాలు. పక్క పేజీ తిప్ప. ఆటల్లో రాణిస్తే బియ్యం డబ్బులు ఇస్తామని కోచ్. ఒరే అది బియ్యము డబ్బులు కాదురా, BMW కారు ఇస్తామన్నారా. అది కూడా కాదు గాని పక్క పేజీ తిప్పు. అన్నా వీడి వల్ల కాదు కానీ నేను చదివి పెడతాను చూడన్నా. ఇటు తేరా.
ఏటన్నా అంత నల్లగా ఉంది? ఆ కళ్ళద్దాలు తీసి దొబ్బురా, యాత్రలో కొన్నామని అందరికి తెలిసిలేరా. లలిత బంగారం అన్నా, చెప్పాను కదన్నా నా లలిత నా లవర్ బంగారం అని. పేపర్లు కూడా వేశారన్నా నా లలిత బంగారం అన్నా, నా లలిత బంగారం అన్నా. వాళ్ళ అన్నేనన్నా మమ్మల్ని విడదీశాడు, వాడిని ఎలాగైనా వేసేస్తానన్నా. ఒరే అది లలిత బంగారం రా, అది లలిత జ్యువెలర్స్ రా. నీ లలిత గురించి వేయలేదురా, లలిత బంగారం షాప్ గురించి పేపర్లు వేశారా. అన్నా అన్నా కార్తీక్ ఫోటో ఉందన్నా. ఇప్పుడు కనబడిందా? ఆ కింద మ్యాట్ రేట్ ఉందో చదువు. విదేశాలకు వెళుతున్న తెలుగు కుర్రోడు కార్తీక్. ఇప్పటికైనా నమ్ముతారా? వాడు ఈ ఒక్కరోజే అందుబాటులో ఉంటాడు. బస్ స్టాండ్లో బాత్రూములు కడిగైనా, లోకల్ ట్రైన్లో చీకులమ్మైనా, ఎయిర్పోర్ట్లో పాస్పోర్ట్ మార్చైనా పట్టుకోండిరా వాడిని. అన్న వీళ్ళంతా అవసరమా? నేను చూసుకుంటానన్న వీళ్ళని కూడిపెట్టు. ఈ ఎంట పెట్టి కొడతానన్నా. గేది పోయినా నువ్వు కలిపే పులిహోర సాక్షిగా చెప్తున్నా, వాడు అంతు చూస్తాం వస్తామన్నా. మీరు కాయకండ వస్తే అదే 10,000. ఏంటి నీ బాధ? ఇటు చేయడు, మమ్మల్ని ఇటు చేయనివాడు. నాకు ఇక్కడేదో తేడా కొడుతుందిరా. రాయ్ ఆ కార్తీక్ గారు ఇక్కడ ఎక్కడ ఉన్నట్లుందా? ఒక లుక్ వేయండి రా వాడిని. రాయ్ చుట్టూ వెతకండి, పోండి. రాయ్ ఇటు రాయ్ పో. పదండ్రా, మన పులిహోర రుచి చూపిద్దాం. పంచి మరి పైకి అయిపోయినట్టుందా? అక్కడ ఎవరు చూడమన్నాడు? రాయ్ నువ్వు అటెళ్ళు, రాయ్ నువ్వు ఇటెళ్ళు. అరే కత్తే నువ్వు జాగ్రత్త, నీ వీక్నెస్ వాడికి తెలుసు. ఓహోహో, నిన్ను పట్టేస్తా, అన్న దగ్గర క్రెడిట్ కొట్టేస్తా. పార్ట్లో తప్పేవు, ఈరోజు కన్ఫర్మ్గా వేసేస్తా. ఏట్ కాటరాజు 6 ప్యాకా? కోడ్ ప్యాక్. బ్యాక్గ్రౌండ్ ఒప్పుకున్నా, ఏ గ్రౌండ్ అయినా ఒప్పుకుంటా. మనకు అవసరం అంటావు ఈ డైలాగ్స్? వెళ్ళి మీ అన్నకి చెప్పు, డబ్బులు ఇవ్వను, పులిహోర కూడా కలపనివ్వనని. ఎవడైనా ఎక్కువ చేశాడంటే ఏ స్పార్థం తప్ప. ఏరా కార్తీక్ గడి కనిపించాడేట్రా నీకు? ఆడినా కత్తినా? నువ్వు సచ్చిన కొన్ని కూడా ఏం చేయలేవు కానీ పెళ్ళిళ్ళు ఆడు పని నేను చూస్తా. ఏ కార్తీక్ దొరికావు, ఆడనుకున్నావా? చేసేస్తా, కేజీ 50. ఏట్రా నువ్వు చేస్తున్న బిజినెస్? చింతపండు, సీతంపేట చింతపండు కేజీ 50. ఉపయోగపడుతున్నావు పులిహోరకి? మా అన్ననే ఇబ్బంది పెడతావా? ఆడేమో పులిహోర రాజా, వాళ్ళ తమ్ముడు అనుకుని వచ్చాడు కత్తి కాటరాజు, ఆడు పులిహోరలోకి నిమ్మకాయలు కోస్తాడు. నీదేమో చింతపండు వ్యాపారం. ఓహో, దీంతో చింతపండులో పిక్క తీస్తావా? దీంతో పెక్క తీస్తా, నీ తొక్క తీస్తా. ఏసు, మీరు వాడుతున్న కత్తి ఏది తెగదరా? ఏదో ఒకసారి చూస్తాను తమ్మి, ఒకసారి కూడా చూస్తాను. చింతపండు చిట్రాజు ఎక్కడా? నీ చింతపండు బిజినెస్ డెవలప్ అవ్వాలంటే నేను ఒక ప్లాన్ చెప్తాను, నువ్వు జాగ్రత్తగా వింటే నువ్వు చాలా డెవలప్ అయిపోతావు. నిజంగా డెవలప్ చేస్తావా? అన్నా నా చింతపండు లేకుండా పులిహోర లేదన్నా. సరే, ఒక చిన్న ఇంట్రెస్ట్ అప్పే కుమ్మే ఏరా, బేరింగ్లు కొట్టిన బండ్లో పులిహోరలో పిన్నిన చింత పిప్పిలా అయిపోయిందన్న నా బతుకు. పెరుగును కెలికితే వెన్న వస్తుందో లేదో తెలియదు కానీ నన్ను మాత్రం కెలికితే నీ వెన్నెలో వణుకు వస్తుంది. కదిలేవంటే ఏ స్పార్థం కూర్చా చిరిగిపోయిందిరా. దొరకని చెప్తా. ఇదేంటి ఇంత వేరే దొరికేశాడు?
ఏయ్ వేసిస్తా. ఏటాడు ఇక్కడ నేను కూడా ఉన్నాడు. ఇక్కడే చూశానన్నా. జీవితంలో మరి కత్తులు వాడలాం. వెళ్ళి ఉల్లిపాయలు కేసుకోవడమా ఈ కత్తిల్ని. బహుశా నన్ను చూసే భయపడి ఉంటాడు. ఏ కార్తీక్, నువ్వు దొరికేవని నీకు నెత్తి పగలు కొడతా. నిన్ను వదలనరా, కోసేస్తా. ఏ నాకా ఎందుకు కోత? చెయ్యి దూరంగా పెట్టా. ఎన్నో గులకరాయిలు తోశాను, ఇది ఒక లెక్క. ఇది బండరాయిరా ఎవరే? చీరేస్తా. చీరను ఆరేసినంత ఈజీ కాదు చీరేయడం అంటే. ఇరగొడతా. నువ్వు విరగొడితే ఇరిగిపోవడానికి ఇటుక మొక్కను కాదు, ఇనుప మొక్కను. రాయ్ కార్తీక్, మా వాళ్ళు ఇబ్బంది పడతారా నువ్వు? కార్తీక్, అన్ని పుణ్యం తెలియదు. నా తమ్ముడిని ఆ చాప్ మీద కూర్చుని పెట్టాలి. అవసరమైతే వాణిల ఫంక్షన్ కూడా చేస్తా. కార్తీక్, బెత్తుడు సూది, జాలదారం, మీటర్ గుట్ట ఇవన్నీ కలిస్తే తయారయ్యేదే లంగా. లంగా సాక్షిగా చెప్తున్నాను, నిన్ను ఏసేస్తా. రా రా. నాకు తెలుసురా ముందే నువ్వు లంగాలు కొడతావని. ఓ నీ పని చూసుకో, నన్ను ఇబ్బంది పెట్ట. జన్మ ధన్యమైపోయింది మాకు. రాయ్, చల్లగా గాలి వస్తుంది, వర్షం గట్ట పడుతుందేంట్రా? వర్షం పడుతుందో లేదో తెలియదు కానీ అన్న, నాకు వర్షం పడితే మాత్రం వర్షపోవడం ఖాయం. నీకు ఒక విషయం తెలుసా? ఆ పేపరు నీ ముందుకు ఇసిరించిందే నేను. అది మన టైం పాస్ అవ్వట్లేదు, ఏం చేయాలా అని నీ ఎమోషన్తో ఆడుకున్నా ఈరోజు. చెప్పు. నీకు నెక్స్ట్ వారంలో చూసుకుంటారా? నేను పార్క్ లో కలుసుకుందాం. పోరా. ఓకే, మళ్ళీ పార్క్ కలుద్దారా? నువ్వు జాగ్రత్తగా పంచగేసుకో. బాయ్ బాయ్ బాయ్.